అర్థం చేసుకుని దేవుని మాటలో వాక్యంలో విందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామాన్ని స్తుతి స్తోత్రాలయ. మీ ఎదుట నిలబడ్డానికి కూడా పనికిరాని మమ్ములను మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞానాన్ని ఇచ్చి, ఆలోచననిచ్చి, మీ నడిపింపునిచ్చి ఈ సమయంలో మీ సన్నిధానంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ఆలోచించడానికి మీరే నడిపిస్తున్నారు నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయంతో నాకు సహాయం దయచేయండి. మేమందరము కూడా నీ వాక్యాన్ని వింటూ అవలంబిస్తూ మా జీవితాలను ధన్యకరములుగా చేసుకునే భాగ్యాన్ని మా అందరి జీవితాలకు దయచేయమని నాయన, ఇదిగో నాయన, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘమంతటిని జ్ఞానంతో నింపమని, నీ వాక్యంతో బలపరచమని, ప్రతి ఒక్కరు కూడా నీ ఆలోచన కలిగి మిమ్మల్ని మహింపరుస్తూ కొనసాగిపోయే జీవితంలో మా అందరికీ అట్టి ధన్యతను దయచేయమని, ఈ మాటలు వినిచుండగా తండ్రి ఏమాత్రము దుష్టుడెత్తిపోకుండా ఉండగలిగే మంచి ఆలోచన, జ్ఞాపక శక్తిని మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేడ బ్రతుమాలకు వేడుకుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనిషికి భయపడే స్థితి లోకంలో ఒకటి ఉంది. మనిషి ప్రతిదానికి భయపడరేమో కానండి, ప్రతి మనిషికి ఒక స్థితి అంటే భయం ఉంది. అదే స్థితి మరణం. ఎందుకంటే మరణం తర్వాత మనం ఏమైపోతామో చాలామందికి తెలీదు, కాబట్టి భయం ఉంది. అయితే క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతూ, క్రైస్తవులను ఉద్దేశించి దేవుని వాక్యం చెబుతూ, నిజంగా మనుషులకు ఎన్ని మరణాలు ఉన్నాయి? మనుషులకు ఎన్ని మరణాలు ఉన్నాయి? రెండు మరణాలు ఉన్నాయి అని మీరు అంటున్నారు. నేను 3 చెప్తాను. 3 చెప్పగలను దేవుని వాక్యాన్ని బట్టి. మన కంటికి కనబడేది ఒక శరీరాన్ని ఆత్మ విడిచెళ్ళిపోతున్న మరణం ఒకటి కదా. అంటే ఈ శరీరం నిష్ఫలమైపోతుంది, ఈ మట్టిలో కలిసిపోతుంది, కాబట్టి దాన్ని మరణము అన్నాం. ఇంకొక మరణం గురించి బైబిల్ చెబుతుంది. ఆ మరణం ఏంటంటే, ఇంకొక మరణం గురించి ఏ మరణం అంటే, మొట్టమొదటి శరీరాన్ని వదిలే మరణం, రెండవది ఆత్మ నరకంలో బాధపడే మరణం. ఆ మరణం నుంచి తప్పించే నాదుడు లేడు, ఈ మరణం నుంచి తప్పించే నాదుడు ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనిషిగా పుట్టి బ్రతుకుతున్న మనిషికి ఈ మరణం నుంచి తప్పించేవారు ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే ఆయన్ని ఆశ్రయిస్తామో ఈ మరణం నుంచి విడుదల, అంటే మరణం రాకుండా ఉంటుంది. అట్లా మరణం తర్వాత లేపగలడు, అది శక్తి అయింది. అర్థమైందా? గమనించండి. మరణము తర్వాత నిన్ను బ్రతికించగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉంది. రెండవ మరణం నుంచి కాపాడేవాడే లేడు, దేవుడు కూడా. ఎందుకది? అది నరకం. మరి మూడవ మరణం ఏంటి? జాగ్రత్తగా గమనించండి. ఈ మరణాల కంటే ముందో మరణం ఉంది. ఆ మరణాన్ని ఆధ్యాత్మిక మరణం అన్నాడు దేవుడు బైబిల్లో. ఆ మరణం అంటే అర్థం ఏంటో చెప్పనా? దేవునికి దూరం అయిపోవడం. జాగ్రత్తగా గమనించండి. దేవునికి దూరం అవడం ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్ అంటారు దీన్ని. ఏంటది? స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మిక. ఈ లోకంలో బ్రతుకుతున్నట్టు ఉంటాం, కానీ ఎలా ఉంటాం? చచ్చిన వారి వలె అని కొన్ని సందర్భాల్లో కూడా మనం చచ్చినోడా అంటుంటారు. అటు చచ్చిపోయాడా? జాగ్రత్తగా గమనించండి. అటు చచ్చిపోయాడా? చావలా. కానీ మీరు ఏమంటున్నారు? చచ్చినోడా అంటున్నారు. ఎందుకని? వాడి పని కానీ, వాడి మాట కానీ, వాడి తీరు కానీ సరిగా లేదని. దానినే సందర్భానుసారంగా మనం ఆలోచిస్తే దేవుడు కూడా మనుషుల్ని ఒక మరణం గురించి గుర్తు చేస్తున్నాడు. ఆ మరణం గురించి మనం చూస్తే, ఎందుకు ఈ మరణం మనిషికి 2 మరణాలు. ఒక మరణం అయితే కంటికి కనబడుతుంది, రెండవ మరణం దూరంలో కానబోతుంది. అర్థం చేసుకుంటే హృదయానికి అర్థమవుతుంది. కానీ మొదటగా మనిషి లోకంలో బ్రతుకుతుండగా బ్రతికి ఉండ కూడా చచ్చిపోయేవాడు ఎవడున్నాడు? ఉన్నారని బైబిల్ చెప్తుంది. అదే దేవుని బైబిల్లో దేవుని మాటలకి లోకానికి ఉన్న తేడా అది. మనుషులకి ఏం కనబడుతుంది అంటే, కంటికి కనబడే మరణమే కనబడుతుంది. దేవునికి ఏం కనబడుతుందో తెలుసా? ఆధ్యాత్మిక మరణం కూడా ఈ వాక్యం ద్వారా ఆలోచిస్తే
ఎవరికి అర్థమవుతుంది? ఇది దేవుడికి కనబడుతుంది. మనం బ్రతికున్న వారమా చచ్చిన వారమా అనేది భూమి మీద ఉన్నప్పుడు. జాగ్రత్తగా గమనించండి. ఇంకొక సందర్భాన్ని చూస్తే మనిషికి మధ్య ఇది తెలీదు. ఎందుకంటే నేను భక్తిగా ఉండొచ్చు, బయటికి లోపల చచ్చిన వాడి క్రియలు చేస్తు, దాన్ని ఏమంటారు? పాపం అంటాడు. అలాంటి క్రియల్లో ఉన్నామనుకోండి, మీకు తెలుస్తుందా? తెలీదు. అంటే ఈ మరణం ఎలా బయటపడుతుందంటే, ఈ మరణం ఎలా తెలుస్తుందంటే స్కానింగ్ మిషన్లో చూసుకోవాలి. ఏ స్కానింగ్ మిషను? సిటీ స్కానా? బ్రెయిన్లో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఇంకా ఏదైనా ఈ లోకల్లో ఉన్న మామూలు స్కానింగ్లు ఎక్స్రేల్లో బయటపడలేంది ఏ స్కానింగ్లో బయటపడుతుంది? సిటీ స్కాన్లో బయటపడుతుంది. మరి సిటీ స్కాన్లో బ్రతుకున్నావా చచ్చావా ఆత్మీయంగా అనేది బయటపడుతుందా అంటే అది మాత్రం బయటపడదు. కానీ ఇంకొక స్కానింగ్ మిషన్ ఉంది, దాని పేరు బైబిల్. అక్కడ పెట్టామనుకోండి, బైబిల్ దగ్గర పెట్టామనుకోండి, తీసుకొచ్చి పెట్టడం అంటే ఆ బైబిల్లో ఉన్న మాటల్ని ఆలోచిస్తే నేను బ్రతుకున్నాను చచ్చిపోయినా అనే విషయాన్ని ఆత్మీయంగా దేవుడు చూపిస్తాడు. ఎంత గొప్పదండి బైబిల్, ఎంత గొప్ప ఆలోచన అండి దేవుని మాటలో. చూద్దాం, ఒక మాట చూద్దాం. మొదటగా బైబిల్లో ఆధ్యాత్మిక మరణం అంటే మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? దేవునికి దూరం అవడం. దేవునికి దూరం అవడం. ఎలా దూరం అయ్యాం చూద్దాం. మళ్ళీ ఇంకొక మాట కూడా చూద్దాం. ఎలాంటి మనసు కలిగిన వారిని దేవుడు మరణించారు అంటున్నాడో రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం. అంటే ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు చచ్చావు అని తెలియబడాలంటే, నువ్వు చనిపోయావు ఆత్మీయంగా అని తెలియబడాలంటే నీలో ఏముంటాయో తెలుసా? శరీరానుసారమైన మనసు ఉంది. నేను మంచి మంచి ఇల్లు కట్టుకుని బతకాలి, నేను దేవుడి పేరు చెప్పుకుని గొప్పగా ఉండాలి, నేను పేరు దేవుంది ఊరేమో నాది. ఇదేంటిది? శరీరానుసారమైన మనస్సు. గొప్ప ఏమో నువ్వు చెప్పుకుంటున్నావు, సభ ఏమో దేవుంది. అంతేనా? కొంతమంది అలా చేస్తారు. శరీరానుసారమైన లోకంలో బ్రతుకుతూ ఉంటాం, కానీ దేవుని దగ్గర వాక్యం దగ్గర వింటాకు వస్తాం, సంఘానికి వస్తాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన సందర్భాలు ఎప్పుడు దేవుని ఆలోచించాం. ఇదేంటి? నేను మంచి బంగారం కొనుక్కోవాలి, మంచి కారులు కొనుక్కోవాలి, మంచి మంచి బట్టలు ధరించాలి. బట్టలు ఇవన్నీ సహజమైనవి అవసరమే, సహజమైనవి అవసరమే. ఇల్లు ఉండడం అవసరమే, కానీ గొప్ప ఇల్లు ఉండడం అత్యవసరం కాదు. అవునా? అవసరం వేరు, అత్యవసరం వేరు, అవసరం వేరు, కానీ దాన్ని తీర్చుకోవాలని కోరిక కలగడంలో వేరు. ఎందుకంటే మనకి ఉన్నదాంతో తృప్తి పొందడం సంతోషకరమైంది, లేని దాన్ని సంపాదించుకోవాలని అనడం అంటే దేవుడు ఇవ్వలేదండి. నేను గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాను. ఏంటి నా పరిస్థితి? చిన్నప్పటి నుంచి నేను ఆస్తిపరుని కాదు, అర్ధంతరంగా నేను సంపాదించేయాలని ఏవో తప్పుడు మార్గాలను ఎతికేసాను, సంపాదించేశాను. దేనికోసం? శరీరానుసారమైన మనస్సు కోసం. అది ఏం చేస్తుంది? శరీరానుసారమైన మనస్సు ఏం చేస్తుంది? మరణాన్ని తీసుకెళ్ళిపోద్ది. అదే పాపం అన్నాడు. అర్థమవుతుందా? మన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి చేసేది కాదు. ఆత్మీయ మరణం అక్కడ తెలియబడుతుంది. చాలామంది చర్చకు వస్తున్నట్టుగా ఉంటారు, చర్చకు వస్తారు, వింటారు, మాట్లాడతారు, ఇంట్లోకి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జీవితం మామూలే, యథాతథం. నోటికొచ్చే మాటలు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, ఇష్టానుసారంగా తమకిష్టమైన మద్యపానాల పట్ల ఆసక్తి కలిగే వాళ్ళు ఉన్నారు. తమకిష్టమైన డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు మీద అన్యాయంగా సంపాదించుకోవాలనే ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏ మనసు కలిగి ఉన్నారంటే శరీరానుసారమైన మనసు. ఆ మనస్సు మరణం తీసుకెళ్తుంది. అది ఎక్కడో తెలుసా? భూమి మీద మరణమే. అది బ్రతుకుండగా వచ్చే మరణం, దానినే ఆధ్యాత్మిక మరణం అన్నాడు దేవుడు. అవునా? మొట్టమొదటి మరణం ఇది. ఇది మనుషులకు తెలియనిది.
లోకానికి తెలుసండి ఇది. ఈ మరణం గురించి లోకాన్ని గుర్తించగలదా? లేదు. కానీ లోకంలో ఏమంటారో తెలుసా? డబ్బు మనిషి అంటారు, కానీ అది మరణం అనేది తెలీదు. వాడు లోకానుసారంగా లేకపోతే ఇంకొక వ్యక్తి అని చెప్తారు, కానీ అది మరణంలో ఉన్నాడని తెలీదు. కానీ దేవుడు అంటున్నాడు, లోకంలో శరీరానుసారంగా జీవించిన వాడు మరణమైపోయాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. 7వ అధ్యాయం, అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది నెరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధునై ఉన్నాను. శరీర సంబంధిగా బ్రతుకుతున్నవాడు దేనికి అమ్మబడ్డాడంట? పాపానికి అమ్మబడ్డాడంట. పాపము వచ్చే జీతం మరణం. దానిని ఆత్మీయ మరణం అని కూడా బైబిల్ చెప్తుంది. శారీరక మరణం రాబోయేది, ఇప్పుడు మరణం. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఒక వ్యక్తి వచ్చి, ఒక యవ్వనుడు వచ్చి, నేను వెంబడిస్తానయ్యా అంటే, వెంబడిస్తా, మంచిది రా అంటాడు. అప్పుడు అంటాడు, నేను వెళ్ళి నా తండ్రి చనిపోయాడు, నేను పాతి పెట్టుకుంటాను, దయచేసి నాకు సెలవు ఇమ్మని అడుగుతా. ఆయన అంటాడు, మృతులను ప్రాతి పెట్టుకుందరు. ఇప్పుడు మృతుల్ని ఎలా పాతి పెడతారు చెప్పండి మీరు? చనిపోయిన వాడిని ఎలా పాతి పెట్టగలదా? చెప్పండి. ఆ మరణమే. ఇప్పుడు మోసుకెళ్తారు, నలుగురు మోసుకుంటూ వెళ్తారు భుజాల మీద. వాడు ఏడుస్తూ ఉంటాడు, ఏమని? అయ్యో వీడు చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, లేకపోతే మా బంధువులు చనిపోయారని బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. విషయం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నువ్వు కూడా చచ్చిపోయావు అంటున్నాడు దేవుడు. ఎలా? ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర లేనివాడు మృతుడే అంటున్నాడు దేవుడు. దేవుని ఎరగని వాడు మృతుడే అంటున్నాడు. దేవుని ఒప్పుకున్నవాడు మృతుడే అంటున్నాడు. దేవుడు చెబుతున్న మాటలు అంగీకరించిన వాడు మృతుడే అంటున్నాడు. చూసారా? అంటే మోసుకెళ్తున్న వాడు కూడా మృతుడిగానే యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. అందుకే అతను ఏ మృతుడు అంటే శరీరాను సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఆధ్యాత్మికంగా దేవుని విషయాలను పక్కకు పెట్టినవాడు. ఎలాంటి వాడంటే మృతుడు, చచ్చిపోయిన వాడాడు. అలాంటి వాడితో మీరు సహబంధం కలిగి ఉన్నారనుకోండి, లైట్కి ఇంకొక లైట్ వెలగాలనుకోండి, దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఒక లైట్ నుంచి ఇంకొక లైట్కి జంబ్లింగ్ చేస్తారు. ఇప్పుడు అక్కడక్కడ మనకి బయట పెళ్ళిళ్ళలో లైటింగ్ పెడతారు చూడండి. ప్రతి లైట్కి కనెక్షన్ ఒక చోట నుంచి పట్టుకెళ్ళి పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక లైట్ నుంచి ఒక లైట్కి కరెంటు అలా ప్రవహిస్తూ వస్తుంది. అవునా? అంటే ఒకరి నుంచి ఇంకొకరికి. ఇప్పుడు పాపంతో లేకపోతే లోకంలో శరీరానుసారంగా మనుషులు బ్రతుకుతున్నప్పుడు ఇతరులకు ఏమంటించగలరు? అందుకే కదా ఈరోజు సరైన బట్టలు లేవు. వాళ్ళ చూడు బాగున్నారు, వాళ్ళ చూడు మంచిగా తింటున్నారు, వాళ్ళ చూడు సరైన బట్టలు మళ్ళీ చాలా బాగున్నారు, మనం బాగోలేదని అసూయ వస్తుందంటే మనలో ఇంకా ఏం కనబడుతుందో తెలుసా? శరీరానుసారమైన మనస్సు, అది మరణం, చచ్చిపోయారు మీరు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఇది లోకానికి తెలియదండి. ఈ మరణం గురించి లోకానికి తెలీదు. ఈ మరణం లోకం గుర్తించదు, కానీ క్రైస్తవులు గుర్తించగలరు. దేవుని ఎరిగిన వారు గుర్తించగలరు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. మీరు జాగ్రత్తగా, నేను మరణించడానికి దగ్గరగా ఉన్నాను, ఆత్మీయ మరణం నాలో ఉందని మీకు తెలియబడాలంటే చెప్తున్నాడు దేవుడు. శరీరానుసారమైన మనస్సు స్పష్టమై ఉన్నది. ఏంటో తెలుసా? ఏంటదో? జారత్వం కలిగి ఉన్నారా? మీరు చచ్చిపోయారు. అపవిత్రత కలిగి ఉన్నారా? మీరు చనిపోయారు. కామకత్వమైన ఆలోచనలు వీళ్ళు ఉన్నాయా? చచ్చిపోయారు. అలాంటి దేవుని కాని వాటికి మీరు మొక్కేవారుగా ఉన్నారా? దేవుని దృష్టిలో మీరు ఆత్మీయ మరణంలో ఉన్నారు. ఇంకా అభిచారము, ద్వేషాలు మీలో ఉన్నాయా? సంఘంలోకి వచ్చి కూడా మీరు ఇతరులని బాధ పెట్టేవారుగా ద్వేషించేవారు ఉన్నారా?
మీరేమైపోయారు? చచ్చిపోయారు. కలహాలు, ఒకరంటే ఒకరికి పడదు. ఎక్కడుంది ఇది? లోకంలో ఉంది. పోని పక్కకు పెట్టండి. సంఘాల్లో కూడా వచ్చేసింది. దేవుని దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది. దేవుని మందిరం ఇది నాది అన్నాడు కదా దేవుడు. ఎందుకు మా భేదాలు వస్తున్నాయి? అది దేవునిదిగా కనబట్టలేదు. అందుకే కలహాలు, మత్సరాలు, కోపాలు ఎవరో ఒకరు తినేస్తున్నారు. చూస్తుంటే మొబైల్లో ఇలాంటి విషయాలు అనేక సంఘాలు ఏమేమి జరుగుతున్నాయో చూస్తుంటే బుర్ర పాడైపోతుంది. ఇవి దేవుని సంఘాలేనా అనిపిస్తుంది. ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ తప్పుగా బ్రతికేస్తున్నారు. ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా మరణించేస్తున్నారు ఆధ్యాత్మికంగా. దేవుళ్ళలోకి వచ్చి రక్షణ పొంది బాప్తిజం పొంది దేవుళ్ళలో బ్రతుకుతూ కూడా ఏమైపోయారు? చచ్చిపోతున్నారు. కలహాలు, ఒకరంటే ఒకరు పడదు. ఒకలేంది మత్సరాలు. ఏమంటే ఆడంటే నువ్వు ఈడు పడకుండా చేసేద్దాం, ఈడంటే ఆడికి పడకుండా చేసేద్దాం. వాళ్ళిద్దరు కూడా వచ్చిందనుకో ఏమవుతారు? నా దగ్గర లాక్కెళ్ళిపోరు. వీడి బాధ ఏంటంటే పిల్లి దెబ్బలాడుకుంటే ఈ తట్టుకెళ్ళిపోయింది చెప్పాలి, కూతట్టుకుపోయిందంట. అలా ఉంది పరిస్థితి. ఏదో రొట్టు ముక్క దొరికింది, ఇది నాదని పిల్లి, ఇది నాదని ఇంకో పిల్లి, ఈ రెండు దెబ్బలాడుకుంటున్నాయి. మధ్యలోకి వెళ్ళి ఇది నీదా రెండు ముక్కలు చేసి ఇది నీదా అని ఇదో ముక్క వేసుకుని ఇదో ముక్క నోట్లు వేసుకుని ఇది వెళ్ళిపోయింది. ఎర్రుళ్ళు ఎవరయ్యారు? అలా ఉన్న పరిస్థితి. ఇప్పుడు సంఘాల పరిస్థితి కూడా అలా ఎడుతుంది. జ్ఞానం లేదు, ఆలోచన లేదు, దేవుని సంఘం అంటే భయం లేదు, భక్తి లేదు. ఏదో చెప్తున్నాను, ఏదో వెళ్ళిపోతున్నాను. నేను సేవకుడిని, లేకపోతే సంఘం, లేకపోతే మేము భక్తులం. పైకి తెల్ల బట్టలు వేసుకొచ్చిన వాడు పవిత్రులని దేవుడు చెప్పట్లే. పైకి తెల్ల బట్టలు వేసుకున్న వాడిని పరిశుద్ధులని దేవుడు చెప్పట్లేదు. అంతరంగమున శుద్ధ హృదయం కలిగిన వాడే పరిశుద్ధుడు. అది పరిశీలించేది దేవుడు మాత్రమే. ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకుంటే, అందుకంటున్నాడు మీరు ఎవరికి వారే మీరు ప్రశ్నించుకుని ఉంటే దేవుని న్యాయపీఠం ఎదుటికి రాకపోదురు అంటాడు. ఎందుకని? ఎవరికి వాళ్ళు విమర్శ చేసుకోవట్లే, ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవట్లే. ఎదటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆడు తప్పు. ఏంటి పరిస్థితులు అంటే ఆధ్యాత్మిక మరణంలో ఉన్నారు. ఇది దేవుడికి చెబుతున్నాడు. మీరందరూ ఆధ్యాత్మిక మరణంలో ఉంటే ఇతరులను చూసి మీరు చాలా అసూయపడుతున్నారు. ఇంకేముంది? కక్షలు ఉన్నాయా? కొంతమంది చూడండి, కక్ష పెట్టేస్తారు. పేరుకి సంఘ పెద్ద, పేరుకి సేవకుడు, పక్కనోడంటే వీడికి పడదు, పక్కనోడంటే పడదు. ఎందుకని? కక్షాడంటే ఏమాత్రం వాడికి మైకోకూడదు. చూడండి, మీరు చెప్తే లోకంలో ఎలా ఉందంటే లోకంలో కంటే ఎక్కువ సంఘాల్లో మీకు తెలీదు. వాడికి మైకోకూడదు. ఎందుకని? వాడు బాగా చెప్పాడు అనుకోండి, వాడికి ఎక్కువ మంది వాడు పక్షాన్ని వెళ్ళిపోతారో నన్ను వదిలేస్తారు. నువ్వు కరెక్ట్గా చెప్పొచ్చుగా, నువ్వు బ్రతకొచ్చుగా. అతను చెప్పి బ్రతకడం అనుకోండి. ఎవరైనా సరే యేసుక్రీస్తుని వెంబడించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన బోధించాడు, బ్రతికాడు. యేసుక్రీస్తు వెంబడించడానికి, అనేక మంది వెంబడించడానికి కారణం ఏంటో తెలుసు? మొట్టమొదటిదే ఆయన చెప్పి బోధించి బ్రతికాడు. ఆయన చాలామంది వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన బ్రతికిన తీరుని బ్రతకలేక వెళ్ళిపోయారు. నిజ క్రైస్తవులు వదిలేరండి. 12 మంది ఎందుకు ఉండిపోయారో తెలుసా? వాళ్ళు నిజ క్రైస్తవులు. ఈరోజు ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని, వాక్యాన్ని చెప్పడానికి వారిని ఎన్నుకున్నాడు దేవుడు. వాళ్ళని నిలబడ్డారో ఎన్ని కష్టాలైనా, శ్రమలు వచ్చినా. పౌలు అంటాడు కదా, నా కష్టాలు తక్కువ కాదని లెక్క చెప్తాడు. నేను ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని దెబ్బలు తింటాను, ఇన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు ఇన్ని అపాయాలు వచ్చినాయి, ఇంతమంది పట్టబడ్డారు నన్ను. ఎందుకని? ఆయన ఆధ్యాత్మికంగా చచ్చిపోలేదు, బ్రతుకున్నాడు. కష్టాలను కూడా ఎదిరించాడు. అందుకే ఆధ్యాత్మిక మరణం మనకి కంటికి కనబడేది కానీ హృదయానికి తెలుస్తుంది. ఎవరికో తెలుసా? దేవుడికి అర్థమవుతుంది. తర్వాత నీకే అర్థమవుతుంది, నేను బ్రతుకున్నానా చచ్చిపోయానా. నువ్వు చేసే పనులు, నువ్వు చెప్పే మాటలు, నువ్వు బ్రతుకుతున్న రీతి, నువ్వు మాట్లాడే మాటలు, నీ ఆలోచనలు, ఇవన్నీ ఏం చెప్తాయో తెలుసా? నువ్వు బ్రతుకున్నావా చచ్చావా ఆధ్యాత్మికంగా. ఇది లోకానికి తెలియదండి, లోకానికి ఇది తెలీదు. ఇంకొక మాట కూడా చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీద్దాం. మొదటగా ఎలా చచ్చిపోయాం మనం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మీరు చచ్చిపోయారు తప్పులు చేస్తూ, చచ్చిపోయారు పాపాలు చేస్తూ. మిమ్మల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు వచ్చారు. లోకంలో బ్రతుకుతున్నప్పుడు చనిపోయారు అనుకోండి, బ్రతికించాడు దేవుడు. మరి క్రైస్తవంలోకి వచ్చినా క్రీస్తులోకి వచ్చినా కూడా చచ్చిపోతే మీకు ఏంటి పరిస్థితి? దేవుని దగ్గరకు వచ్చి కూడా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆత్మీయంగా? అందుకే వాళ్ళ మీద ఏ అధికారం ఉంటుందో తెలుసా? రెండవ మరణంలో వారి మీద అధికారం ఉంటుంది. అంటే నరకం నుంచి తప్పించే నాదుడు వాళ్ళకి ఉండడు. అందుకే చెప్తున్నాడు, ఆధ్యాత్మికంగా మనం చనిపోతున్నామా బ్రతుకున్నామా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనల్ని. దేవుడు చూస్తున్నాడు మన జీవితాన్ని. మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం, దేవుడి పక్షాన ఎలా ఉంటున్నాం, మనుషుల పక్షాన ఎలా ఉంటున్నాం, ఏ ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నాం, ఏ ఏ మన జీవితాల్లో నెరవేర్చుకుంటున్నాం, ఎలా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాం. దేవునికి ఇష్టడుగా ఉన్నావా? నీకు ఇష్టడుగా ఉన్నావా? దేవుడికి ఇష్టడుగా ఉన్నావా? లోకానికి ఇష్టడుగా ఉన్నావా? దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? నీ కుటుంబానికి మాత్రమే ఇష్టడుగా ఉంటున్నావా? నీ సొంత ఆలోచనలే గెలిపిస్తున్నావా? ఆలోచించండి. ఇది దేవుడు అడుగుతున్నాడు మనల్ని. అది ఒకవేళ దేవునికి ఇష్టడుగా నువ్వు లేకపోతే నువ్వు మరణంలో ఉన్నట్టే. ఆ మరణాన్ని ఆధ్యాత్మిక మరణం అన్నాడు. మళ్ళీ ఆ మాట చదువుదాం ఒకసారి. ఆ మాట, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ముతో కూడా క్రీస్తుతో బ్రతికించాడు ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలాగ అయిపోతారా? ఒకసారి బ్రతికించాడు కదా మళ్ళీ చచ్చిపోతారా? ఒకసారి లేవనెత్తాడు కదా మళ్ళీ పడిపోతారా? ఒకసారి బాప్తిసంతో నిన్ను కొత్త సృష్టిగా చేసుకున్నాడు కదా మళ్ళీ పాతవారుగా అయిపోతారా? వద్దు, దేవుడు కోరుతున్నాడు. చూడండి, మరొక మాట చూద్దాం. దీన్ని అంటున్నాడు యోధా రాసిన పత్రిక 12వ వచనం చూడండి. మీరు నిర్భయముగాను మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్లగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెకలింపబడిన చెట్లుగాను తమ అవమానం నురుగు వెళ్ళగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను. ఎవరంట? 2 సార్లు చచ్చిపోతారంట వీళ్ళు. మొదట చచ్చారు, తీసుకొచ్చి బ్రతికించి పాపం నుంచి విడిపించి దేవుడు ఎట్టుకొచ్చి పెట్టాడు. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు? అందుకే 2 మార్లు చచ్చారంటున్నాడు దేవుడు. అర్థమైందా? లోకంలో మొదట చచ్చిపోయారండి పాపం చేత అపరాధం చేత, బతికించాడు, మళ్ళీ ఎట్టుకొచ్చాడు, నిలబెట్టాడు, సంఘంలో పెట్టుకున్నాడు దేవుడు. ఆయన మహింపరచాలి, మనం బ్రతకాలి దేవుని అనుకున్నట్టుగా. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ పాపంలోకి బానిసగా అయిపోతాం. మళ్ళీ ఏమంటున్నాడు? 2 సార్లు చచ్చి అంటున్నాడు. చూడండి అక్కడ మాట, 2 మార్లు చచ్చి వేళ్లతో పెకిలింపబడిన తీగిని ఎక్కడేస్తా అంటున్నాడు దేవుడు? అగ్ని అంటే రెండవ మరణం నరకంలో. ఏమన్నా రెండవ మరణం నరకంలో వేయడానికి కారణం ఏంటో తెలుసా? నీవు 2 సార్లు చచ్చిపోతున్నావు. దీనినే ఆధ్యాత్మిక మరణం అంటున్నాడు. ఈ మరణం కంటికి కనబడింది. మరి ఏ మరణంలో మనం బ్రతుకున్నామా చనిపోయామా అనేది ఎలా అర్థమవుతుంది? చదివాం కదా, శరీర కార్యములు స్పష్టములై ఉన్నాయి. ఈ కార్యాల్లో ఏదో ఒకటి మనలో ఉందనుకోండి, అక్కడ చదివిన ఆ పదాలన్నింటిలో ఏదో ఒక లోపం మనలో ఉందనుకోండి. డబ్బా, అహమా, అహంకారమా, కోపమా, క్రోధమా, కక్ష, లోభంలా, ఇవన్నీ ఏదైనా ఒక్కటైనా మనలో ఉంటే మనం చచ్చిపోయిన వారు అంటున్నాడు. ఏది కూడా మనల్ని ఏలనివ్వకూడదు. వాటిని కంటే అధికులుగా మనల్ని ఉంచాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ పాఠాన్ని. అదేంటంటే ఆధ్యాత్మిక మరణం ఒకటి ఉంది. ఇంకొక మాట కూడా చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతికుచుండియు చచ్చినదై ఉండెను. సుఖభోగాలు, ఏసీలు. ఇప్పుడు సుఖం అంటే ఏసీ ఎక్కువ, బాగా సుఖం. అయ్య బాబోయ్, ఆయన పిలిచామంటే ఏసీ లేకపోతే రాలేరు, ఏసీ కారు లేకపోతే. ఇంకొక ఆయన ఏసీ రూమ్ లేకపోతే ఉండలేరు.
మరి పౌలు గారికి ఏసీ ఎక్కడ వచ్చింది అంటే ఆ టైంలో లేవండి తయారవ్వలేదని అంటారు కదా అనుకోండి ఉదాహరణకి. మరి ఆ టైంలో కూడా రాజులు తిరిగిన సుఖభోగాలు ఉన్నాయి, రాజులు బ్రతికిన సుఖభోగాలు ఉన్నాయి లేవా? వాళ్ళ ప్రయాణం ఎలా ఉండేది? రథాల మీద ఉండేది మొదట. ఎవరు? రాజులు. మరి వీళ్ళలో పౌలు ఎలా చేశారు? నడిచెళ్ళారు. మరి అలా అనుకోండి మళ్ళీ బాధ. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి కదండి. మేము నల్లలేవండి, నాకు ఆ జబ్బులు వచ్చేసినాయి, ఈ జబ్బులు వచ్చేసినాయి. దేవునిలో లేకపోతే అన్నీ వచ్చి అయ్యే, దేవునికి విరుద్ధంగా బ్రతికితే ఉండే అన్నీ అయ్యే. సుఖభోగములందు బ్రతికున్నట్టు ఉంటారు కానీ సుఖభోగాలు నాకు అవి ఉండాలి, ఇవి లేకపోతే నేను చేయలేను, ఇవి లేకపోతే నేను సువార్త ప్రకటించలేను. ఎవరైనా కొంతమందిని వాక్యాన్ని పిలిచామనుకోండి, 200 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా? పెద్ద సేవకులు. వాళ్ళ సేవకులు చెప్పడానికి ఏంటి? పెద్ద సేవకులు. జనం కావాలి వాళ్ళకి, లేకపోతే రారు. అంటే ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. సరైన రీతిలో లేదు. 2-3 ఉంటే రారు, 10 మంది ఉంటే రారు. సేవ చెప్పడానికి, వాక్యం చెప్పడానికి ఎక్కువ మంది ఉండాలి. ఎంత దారుణమైన పరిస్థితిలో చూడండి. ఇలా అయిపోయింది క్రైస్తవ జీవితం. దేవుడు అందుకంటున్నాడు, వాడు సుఖభోగములందు ప్రవర్తించేవాడు చచ్చినోడు అయ్యా. నేను రాను, నాకు ఇలాంటి అవకాశం ఇస్తేనే వస్తాను. ఫ్లైట్ టికెట్ ఇస్తారా ఏంటి? ముంబై నుంచి రావడానికి ఫ్లైట్ టికెట్ రావాలి, లేకపోతే హైదరాబాద్ నుంచి రావడానికి ఫ్లైట్ వేయాలి. ట్రైన్కి రాము. సుఖం. నాకు ఏదో పని ఉంది, దాని గురించి నాకు కుదరదు, లేదంటే మానేయండి. అలాంటి సేవకులు కూడా ఉన్నారు. ఒకవేళ అడిగామనుకోండి, ఏండి ఇలా రారన్నాం అనుకోండి, నాకు ఖాళీ లేదమ్మా, డేట్స్ లేవు. ఎంతమంది చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు. ఎందుకని దేవుడు దూరం అయిపోతున్నారంటే దేవునికి ఆధ్యాత్మిక మరణం వారిలో ఉందే, కనబట్లా బయటికి. వాళ్ళు కప్పుకుంటున్నారు, ఆ మరణాన్ని కప్పుకుంటున్నారు. నిజంగా చూడండి, చచ్చిపోయిన వాడిని మామూలుగా బట్ట పెట్టి కప్పామనుకోండి, 2-3 రోజులు కంపు వచ్చేద్ది. ఆ మరణం కనబడిపోద్ది, ముక్కుకి కూడా తెలిసిపోద్ది, చెవులకు కూడా తెలిసిపోద్ది. ఎలాగా? ఎవరొకరు చెప్తున్నారు చచ్చిపోడరు బాబా అని. కంటికి కనబడుతుంటాడు కథల్లో. మరి ఆధ్యాత్మిక మరణం బ్రతికి ఉండి చచ్చినవాడు. ఇది అసలు పట్టుకోలేం మనం. స్మెల్ రాదు. సబ్బుతో తోమేస్తుంటాడు, రోజు సబ్బుతో తోమేస్తాడు ఈ శరీరాన్ని. కంటికి కనబడదు, ఎందుకంటే నడుస్తుంటాడు, పరిగెడుతుంటాడు. ముక్కుకు తెలీదు, వాసన రావడం. చెవికి తెలీదు, అటు చచ్చాడు రా నేను ఎవడండో. కానీ బైబిల్ వాక్యం చెబుతుంది, నువ్వు వినాలి. ఆధ్యాత్మిక మరణం నీ దగ్గర ఉందనుకోండి, దేవుడు నిన్ను అంటున్నాడు, నువ్వు చచ్చిన దానవు, లేకపోతే చచ్చిన వాడవు. నువ్వు ఆధ్యాత్మిక చచ్చిపోవద్దు. ఎందుకంటే ఈ మరణం కూడా నిన్ను ఏలేది ఉంది. ఈ మరణం నిన్ను ఏలిందనుకోండి, ఈ మరణంలో నువ్వు ఉన్నావు అనుకోండి, ఒకవేళ ఏ మరణంలోకి వెళ్ళిపోతావు? రెండవ మరణం. ఆత్మకాలే మూడవ మరణం. మనం లెక్కేస్తే ఈ లెక్క ప్రకారం, అవునా? మూడవ మరణంలోకి వెళ్ళిపోతాం. రెండవ మరణం నుంచి తప్పించే నాదుడు ఉన్నాడు, కానీ మూడవ మరణం నుంచి తప్పించే నాదుడు లేడు. మొదట మరణం నుంచి కూడా తప్పించే నాదుడు ఉన్నాడు, అది దేవుని వాక్యం. ఇప్పుడు మనకు తెలియజేస్తున్నాడు కదా దేవుడు. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న మనం ఏం చేస్తాం? మార్పు చెందితే మనల్ని మళ్ళీ తిరిగి దేవునిలో బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉంది. రెండవ మరణం వరకు మార్పు లేదనుకోండి, అక్కడ చనిపోయామంటే ఇంక మళ్ళీ యేసుక్రీస్తు వారు లేపడం. ఇక్కడ చచ్చినోడిని అక్కడ లేపడం. ఇక్కడ బ్రతుకుండి అక్కడ చచ్చాడు అనుకోండి, ఎక్కడ? ఆధ్యాత్మికంగా బ్రతుకుండి శారీరకంగా చచ్చిపోవడం అనుకోండి, లేపుతాడు. ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు అనుకోండి, శారీరకంగాను కూడా చచ్చిపోయాడు అనుకోండి, వాడిని దేవుడు లేపడం అంటున్నాడు. ఒకవేళ లేపి యేసుక్రీస్తు వారి ఎదుట నిలబెట్టిన నరకానికి, రెండవ నరకానికి పంపేస్తాడు. చూడండి, రెండవ నరకం అంటే, రెండవ మరణం అంటే భయపడలేదనుకోండి, మనం భయపడలేదనుకోండి, ఈరోజు ఆధ్యాత్మికంగా చచ్చిన వాళ్ళమే. రెండవ మరణం చెప్పబడుతున్నా, అదే మూడవ మరణం మనకి వినబడుతున్నా మార్పు చెందట్లేదు అనుకోండి, దేవుడు అంటే భయం భక్తి లేకుండా ఉన్నామనుకోండి, మనం ఆధ్యాత్మికంగా చచ్చాం. మొదటి మరణం ఆల్రెడీ మనలో స్టార్ట్ అయిపోయింది. మొదటి మరణం మనలో ఉంది. అంటే దేవునికి దూరం అవడమే మొదటి మరణం.
దేవుని మాటలు వినకపోవటమే మొదటి మరణం. దేవుని మాటలు అంగీకరించకపోవడమే మొదటి మరణం. దేవుణ్ణి నా తండ్రిగా లేకపోతే నా దేవుడిగా అంగీకరించకపోవడమే మొదటి మరణం. సుఖభోగాలందు ఇష్టపడి ఎక్కువగా దాని పట్ల ఆసక్తి కలిగి బ్రతకడం మరణం. ఈ మరణాన్ని లోకం గుర్తించదు, కానీ దేవుడు గుర్తిస్తున్నాడు. నీకు నాకు తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం సంఘంతో చెప్తున్నాడు. ఇక్కడ సంఘంతో చెబుతూ చూడండి, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పిన సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సంఘంతో చెప్తున్నాడు. ఏ సంఘం అది? సాధ్య సంఘం. పేరుకు బ్రతుకున్నదంట సంఘం. ఎందుకని? క్రియలు లేవు. ఏ క్రియలు? జీవక్రియలు. నిర్జీవ క్రియలు కూడా ఉన్నాయా? చెప్పాలి. నిర్జీవ క్రియలు ఉన్నాయా? జీవక్రియలు అంటే ఎప్పుడు బ్రతికించే క్రియలు. ఎప్పుడు బ్రతికించే క్రియ ఏంటండి? ఇప్పుడు ఆహారం తింటున్నాం, ఎప్పుడు వరకు బ్రతికిస్తుంది మనల్ని? ఇది క్రియ. ఈ ఆహారం క్రియ ఎప్పుడు వరకు పనిచేద్ది? మనిషి బ్రతుకున్నంత వరకే పనిచేద్ది ఇది. అయితే ఇది జీవక్రియ అనుకోవాలా? ఓ విధంగా శరీరానుసారంగా జీవక్రియ ఉండొచ్చు, కానీ ఆత్మానుసారంగా జీవక్రియ కాదు. మరి జీవక్రియ ఏంటి? దేవుడు చెప్పేది రక్షణ, జీవక్రియలు. అందుకంటున్నాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకని? క్రియలు చేయట్లే, రక్షణ ప్రకటించట్లే, సువార్త చెప్పట్లేదు. అందుకే చాలామంది సువార్త మానేశారండి. సువార్త అనే పేరే మానేశారు. అసలు ఏం లేదు వాళ్ళలో. ఎప్పుడూ ఇంక ఇయే ఉన్న వాళ్ళని పోనీ నిలబెడతారా అంటే వాక్య ప్రకారంగా నిలబెట్టరు. ఇలాగ అయిపోయింది. అంతా నిర్జీవ క్రియలతోనే నడుస్తుంది. జీవక్రియ లేదు. ఒకరిని రక్షించాలనే తాపత్రయం లేదు, ఒకరిని కాపాడాలనే తాపత్రయం లేదు, సంఘంలో ఉన్నవారిని నిలబెట్టుకుని వాళ్ళని వాక్య ప్రకారం బ్రతికించాలనే తాపత్రయం లేదు. ఎందుకు? వారిలో ఏముందో తెలుసా? చచ్చిన వారి వలె బ్రతుకుతున్నారు అంటున్నాడు దేవుడు. దయచేసి మనం అలా ఉండకూడదండి. మనకు నేర్పిస్తున్నాడు అది ఈరోజు. మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆధ్యాత్మిక మరణం మీలో ఉంటే మారు. చచ్చిన వాళ్ళ ఉండదు. ఒరే చచ్చినోడా అలా ఉండకరా అని అంటాం. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఒరే చచ్చినవాడా, ఆధ్యాత్మికంగా చచ్చినవాడా బ్రతుకు నా వాక్యం ద్వారా. ఆధ్యాత్మికంగా మరణానికి, రెండవ మరణానికి వెళ్ళిపోతున్నవాడా బ్రతుకు సరిగా. పాపము ద్వారా బ్రతుకుతూ పాపమే గొప్ప అనుకుని బ్రతుకుతున్నవాడా వెళ్ళిపోతావు నరకానికి. బ్రతుకు, జీవించు నా మాటను బట్టి అని చెప్తున్నాడు ఈరోజు. ఎంతమంది మారుతున్నారు? ఎంతమంది తెలుసుకుంటున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు మనల్ని. దయచేసి గమనిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఆధ్యాత్మిక మరణంలో మనం పాలు పొందులు ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు ఆధ్యాత్మిక మరణం పొందగా, పాపంలో ఉండగా దేవుడు విడిపించి బ్రతికించాడు మనల్ని. అవునా? బ్రతికించాడు. మీరు పాపం చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు. మళ్ళీ చచ్చిపోతారంటున్నారేంటి? బ్రతుకుండగా పాపాల వెంటెళ్ళిపోయి, లోకం వెంటెళ్ళిపోయి, శరీరాశలు వెంటెళ్ళిపోయి, ఇహలోక సంబంధమైన ఆశలు వెంటెళ్ళిపోయి మళ్ళీ చచ్చిపోతామంటున్నారేంటి? వద్దు, మీరు చావద్దు, బ్రతకండి అయ్యా. నేను చెప్తున్నాను, నా ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మ సంబంధమైన సంగతులను ఆలోచించుకుంటే అర్థమవుతుందని దేవుడు చెప్పాడు. అవునా? దేవుని వాక్యం అర్థం కావాలంటే ఆత్మ చెప్పు సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీరేదో అతను చెప్పాడు అన్నట్టుగా ఉంటుంది, కానీ మీకు మీరు దేవుని పక్షాన్ని ఆలోచించుకుంటే అర్థమవుతుంది. నాకు నేను కానీ, మీకు మీరు కానీ. అవునా? అలాంటి వారిగా మనం ఉందాం. దేవుడు మనల్ని అందరినీ చచ్చిన వారిల వలె, చచ్చినోడా అని అనకుండా ఒరే బ్రతికినవాడా నేను తీసుకెళ్తాననేది దేవుని సన్నిధానంలో అలాంటి పిలుపు మనలో ఉండాలని, మనమందరము బలపడాలని దేవుని పేరట మీకు తెలియజేసుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మనిషికి మరణము ప్రాముఖ్యమైనది నాయన. శరీరానుసారమైన మరణము ఈ లోకంలో మమ్మల్ని వెళ్ళినప్పుడు ఆ మరణం నుంచి విడిపించడానికి
యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ అనే భాగ్యాన్ని మాకు దయచేశావు. అంతకంటే మునుపు ఆత్మానుసారంగా ఆధ్యాత్మికంగా చచ్చిన వారి వల్ల మేము ఉన్నప్పుడు మమ్మల్ని బ్రతికించిన దేవా నాయన, ఈ యొక్క మరణంలో మళ్ళీ తిరిగి పడిపోకుండా, మరణమైపోకుండా, పాడైపోకుండా, నరకమనే మరణానికి మేము జారిపోకుండా మీ యొక్క సహాయాన్ని దయచేయమని, మీరు చెప్పిన ఈ మాటల ప్రకారం మీ ఆత్మతో నడిపించిన విధానం ప్రకారం మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మాలో భక్తిని, నీ యందు ఆసక్తిని, భయభక్తిని పెంపొందింపచేసి బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ మాటలు మా వినికిడిలో ఫలింపచేసి మమ్మల్ని భద్రపరిచి బలపరిచి మీరే ఘనత మహిమ ప్రభావం యుగయుగం పొందుకోమని యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చు ప్రాధేయపడుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.